హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఈ మధ్య ఒక వీడియో అండ్ ఫోటో చక్కర్లు కొడుతుంది కదండి యూట్యూబ్లో, ఇంకా ఇన్స్టా నుండినే యూట్యూబ్లోకి వచ్చిందిలేండి. ఇంకా అది ఏంటా అనుకుంటున్నారా? ఇదేనండి. ఇలాంటి ఫోటోని ఇలా జిబ్లీ ఫోటోగా క్రియేట్ చేయడం. ఇంకా దీన్ని నేనైతే ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను రండి. దానికోసం ముందుగా మనమైతే ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలండి. దానికోసం మనమైతే ప్లే స్టోర్ ఓపెన్ చేసి దాంతోకి సెర్చ్లోకి అయితే వెళ్ళాలి. సెర్చ్లో నేను చెప్పినట్టు టైప్ చేయండి, చాట్ జీపీటీ అనేసి సెర్చ్ చేయండి. అది మెయిన్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇలా వస్తుంది. దీనైతే ఇన్స్టాల్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. అర్థం కాని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను చూడండి. చాట్ జీపీటీ అంటే CHAT GPT అనేసి అయితే మనం సెర్చ్ చేస్తే అది మెయిన్గా వచ్చేస్తుంది. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవడమే. నెట్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. ఇంక ఇలా వచ్చిందని అయితే మనకి అంటే స్క్రీన్లో చూపిస్తుంది అనమాట. ఇంకా అదైతే స్టోర్ అవుతుంది. ఇంకా దాన్ని అయితే మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి మెయిన్గా ఇలా వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కంటిన్యూ చేయమని చెప్పేసి అడుగుతుందండి. మనం కంటిన్యూ నొక్కామంటే ఇలా వస్తుంది అనమాట. మెయిన్ ఇదనమాట మనకి ఇది. ఇంకా ఇందులోనే గూగుల్ ఈమెయిల్తో లాగిన్ అవ్వమని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మనము గూగుల్ దాంతో అయితే మనము సైన్ ఇన్ అయిపోవాలండి. మనకి అంటే ఈమెయిల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనము దాన్ని క్లిక్ చేయంగానే మన ఈమెయిల్ అంతా మొత్తం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. మనం దాన్ని అలా క్లిక్ చేయంగానే మన ఈమెయిల్ తోటి గూగుల్లో అయితే సైన్ ఇన్ అయిపోతుందండి. దాని తర్వాత టెల్ అస్ అబౌట్ యూ అనేసి అడుగుతుంది అనమాట. అంటే మన నేము, సర్ నేము, అలానే మన డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చిన తర్వాత కంటిన్యూ అయితే వస్తుందండి. దాన్ని క్లిక్ చేసామంటే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది అనమాట. దాని తర్వాత ట్రై ఇట్ అనే వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకైతే మొత్తం ఇలా వస్తుందండి. అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట మన ఫోటో ఎడిట్ చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ ప్లస్ సింబల్ అయితే వచ్చింది కదా నార్మల్గా. ఇక్కడైతే ప్లస్ సింబల్ రాలేదండి. ఇమేజ్ అని ఉంటుంది కదా, అంటే ఆ లోగో లాగా కనిపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేయంగానే అంటే లెఫ్ట్ సైడ్ ఎండింగ్లో అంటే కిందకి ఫస్ట్ అనమాట. దాన్ని క్లిక్ చేయగానే మనకైతే ఫొటోస్ ఇలా వస్తాయండి. అంటే ఆల్బంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఫొటోస్లోకి. ఇంకా ఫొటోస్లో మనకి ఏది కావాలో దాన్ని చూసి మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ అనేసి కొట్టాలన్నమాట. ఇక్కడైతే 4 అయితే యాడ్ చేసుకోవచ్చండి మన పిక్స్. కానీ ఇక్కడ నేను ఒక్కటే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇంక చూస్తున్నారు కదా, మనకైతే చాలా ప్రాసెస్ అయితే పడుతుంది అనమాట. చాలా టైం అయితే తీసుకుంటుంది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇదైతే. మీరు నార్మల్గా ఒక ఫోటో ఇచ్చేసి అయితే సైలెంట్ అయిపోకండి నాలాగా. ఎందుకంటే మనం మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వాలండి. అలా ఇస్తేనే మనకి ఏ టైప్లో కావాలో అలా ఎడిట్ చేసి ఇస్తుంది అనమాట జీబ్లీ అనేది. లేకపోతే అది ఏది పడితే అది ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఒక మెసేజ్ రూపంలో ఇచ్చేస్తుంది. మనకి ఫోటో ద్వారా అయితే రాదనమాట. నేనైతే ఇక్కడ ఫోటో ఫస్ట్ అట్లే చేశాను. ఇంకా ఆ తర్వాత అయితే రియలైజ్ అయ్యి మళ్ళీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత అయితే నేను మెసేజ్ పెట్టి మరీ ఎడిట్ చేసుకుంటున్నాను. ఇంకా మనం ఈ ఫోటో కింద అయితే ఒక మెసేజ్ కంపల్సరీ ఇవ్వాలండి. మనం ఎలా ఇస్తే అది అలా తీసుకొని మనకైతే రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఈ ఫోటో కింద టర్న్ దిస్ ఫోటో ఇంటూ జీబ్లీ పోర్ట్రేట్ అని ఇస్తున్నానండి. దీనికి మీనింగ్ ఏంటంటే ఈ ఫోటోని జీబ్లీ ఫోటోగా కన్వర్ట్ చేయమని చెప్పేసి మీనింగ్ అనమాట. ఇంకా మనం ఇలా ఇచ్చిన తర్వాత అది ఎలా ఇస్తుందో మనకి ఫోటో చూద్దామండి. ఇలా ఇచ్చిన తర్వాత చాలా టైమే తీసుకునిందండి. ఇలా వస్తుంది అంటే మనకి అంటే క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అందులోనే మనకి ఇది 5 స్టారా 3 స్టారా అని అడుగుతుంది అనమాట. మనకి ఇప్పుడే అవసరం లేదండి, నాట్ నౌ అని ప్రెస్ చేస్తే చాలు. ఇంకా మనం ఇచ్చిన ఫోటోకి ఇలా రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇదైతే. ఒక నేమ్ చెప్పలేదండి, మనము ఇచ్చే ఇమేజ్ని బట్టి అది ఇస్తుంది అనమాట మనకి రిజల్ట్. అంటే మనం ఒక 2 ఫొటోస్ అయితే ఇచ్చామనుకోండి కొంచెం ఫాస్ట్గా ఇస్తుంది. చాలా అంటే చాలా ఆబ్జెక్టివ్స్ ఉంటే మనకి కొంచెం లేటుగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనం ఇచ్చే ఫోటో బట్టే ఉంటుందండి. ఇంకా నేను ఇచ్చిన దానికి రిజల్ట్ అయితే ఇదనమాట. ఇంకా చూస్తున్నారు కదా, నేనైతే ఒక ఫోటో అయితే ఇచ్చాను. ఇంకా దానికి రిజల్ట్గా ఈ ఫోటో అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంటే నేను ఇచ్చిన రియల్ ఇమేజ్ అయితే అదనమాట. ఇంకా ఇందులో అయితే నేనైతే కోట్ ఇదైతే వేసుకున్నానండి.
కానీ ఇక్కడ మాత్రం అంటే జిబ్లీ ఫోటోలో అయితే అంటే మా హస్బెండ్ అయితే కోటు తీసుకున్నట్టు చూపిస్తుంది అనమాట. ఇంకా శారీ ఆ పొజిషన్ కూడా వేరే అనమాట. అంటే ఇచ్చిన పోజ్ వేరు, ఇక్కడ జిబ్లీ ఫోటో ఇచ్చిన పోజ్ అయితే వేరు. కానీ దానికి కొంచెం బాగానే ఉందన్నమాట. జిబ్లీ ఫోటో ఎడిటింగ్ చాలా బాగుంది, చాలా ముచ్చటగా అలానే క్యూట్గా ఉందన్నమాట. దీన్ని ఇలానే వదిలేస్తే మన గ్యాలరీలోకి అయితే రాదండి. ఇంకా దీన్ని అయితే ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన అంటే జిబ్లీ ఫోటోని ప్రెస్ చేసిన వెంటనే మనకైతే పెద్దదిగా ఇలా వస్తుంది అనమాట. దీని కిందనే 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి, సేవ్ బటన్ ఇంకా షేర్ అనమాట. మనకైతే అంటే ఫస్ట్ సేవ్ చేసుకోవాలండి. సేవ్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ పైన చూపిస్తుంది అనమాట, డౌన్లోడ్ అయినట్టు చూపిస్తుంది. ఆ తర్వాత మనం షేర్ కూడా చేసుకోవచ్చు, వాట్సాప్ ద్వారా గూగుల్ ద్వారా మనకి ఎలా కావాలనుకుంటే అలా షేర్ చేసుకోవచ్చు. మనకి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ సెకండ్ ఫోటో అయితే ఎడిట్ చేస్తున్నానండి. నేను ఇచ్చిన ఫోటో అది, కానీ నాకు వచ్చిన ఫోటో ఇది. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ఇదైతే. ఇంకా దీన్ని కూడా సేవ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ నెట్ ద్వారానే నడుస్తుందండి. ఒకవేళ నెట్ ఆఫ్ చేసామంటే ఇలా ఎర్రర్ చూపిస్తుంది. నెట్ ఆన్ చేసిన తర్వాతే మనకైతే ఇది రిజల్ట్ కానీ ఇంకా ప్రాసెసింగ్ కానీ అవుతుంది అనమాట. దీంతోనే ఇంకొకటి అయితే ఉందండి, మనము ఎలా ఇస్తే అది రిజల్ట్ అలా ఇస్తుంది అనమాట. దీంతో కామెడీగా కూడా ఇవ్వచ్చు. నేను ఒక ఫోటోని తీసుకొని దాన్ని కామెడీగా కన్వర్ట్ చేయమని చెప్పేసి ఇచ్చానండి, నా పెళ్ళి ఫోటో అనమాట. ఇంకా దీనికి రిజల్ట్ చూడండి ఎలా వచ్చిందో. అంటే కామెడీగా మనం అయితే ఇచ్చాం కదా, ఇంకా కామెడీగానే ఇచ్చింది. జిబ్లీ కూడా ఏడుస్తున్నట్టు, జీలకర్ర బెర్రం పెడుతున్నప్పుడు ఏడుస్తున్నట్టు అయితే వచ్చిందనమాట. ఇంకా పంతులు నోరు చూడండి ఎలా ఉందో. ఇంకోటి ఏంటంటే మనము ఎన్ని ఇమేజెస్ ఇచ్చినా సరే అది ఒక్కటే ఎడిట్ చేసి ఇస్తుందన్నమాట. అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అందుకోసం అని చెప్పి కొంచెం టైం తీసుకున్నా సరే ఒకటే ఎడిట్ చేసి అయితే ఇచ్చిందండి. ఇంకా కామెడీగా అని చెప్పాను కదా, ఇంకా చూడండి ఈ ఫోటోని ఇలా కన్వర్ట్ చేసేసింది. ఇంకా మనకి ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చండి. ఫన్నీగా కావాలనుకుంటే ఫన్నీగా, కామెడీగా కావాలనుకుంటే కామెడీగా, సీరియస్గా ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు. కానీ మెసేజ్ అయితే కంపల్సరీ చేయాలి. మనకి ఎలా కావాలనుకుంటే అలా మెసేజ్ అయితే చేస్తే అప్పుడే అది మనకి కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.